హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో అలనాటి అందాల నటి దివ్యభారతి గురించి మాట్లాడుకోబోతున్నాం. అందమైన చలాకీ నటిగా ఆమె అతి కొద్ది కాలంలోనే పేరు సంపాదించుకున్నారు. 90 దశకం ప్రారంభంలోనే ఆమె కెరీర్ మొదలైంది. ఒక్క సంవత్సరంలోనే దాదాపు 10 సినిమాల్లో నటించింది. కేవలం 2 ఏళ్ల కాలంలోనే తెలుగు, తమిళ, హిందీ వంటి ప్రముఖ భాషల్లో నటించారు. ఆ తర్వాత ముంబై చేరుకున్నారు. దాదాపు 14 హిందీ సినిమాల్లో నటించారు. వాటిలో 3 ఆమె చనిపోయిన తర్వాత విడుదలయ్యాయి. కొన్నిటిలో దాదాపు 80% ఆమె పూర్తి చేయగా మిగిలిన 20% ఆమెతో దగ్గరి పోలికలున్న నటీమణులతో చేయించడం జరిగింది. ఆ తర్వాత వాటిని విడుదల చేశారు. ఆ కోవకే చెందుతుంది ఆందోళన్ అనే సినిమా. నిర్మాతగా సాజిద్ నడియాడ్వాలా వ్యవహరించారు. ఆ సినిమా 80% వరకు పూర్తయింది. ఆ తర్వాత దివ్యభారతి మరణించడంతో ఆ సినిమాని మళ్లీ ఇతర నటీనటులతో పూర్తి చేయాల్సి వచ్చింది. ఆ సినిమాలో దివ్యభారతికి బదులుగా శ్రీదేవిని ఎంపిక చేసుకున్నారు. శ్రీదేవితోనే ఆ సినిమా పూర్తి చేశారు. దివ్యభారతి సినిమాల్లోకి రావడానికి కారణం కూడా శ్రీదేవిని. ఆమె పోలికలు శ్రీదేవికి దగ్గరగా ఉండటంతో తెలిసిన వారందరూ ఆమెని జూనియర్ శ్రీదేవి అని పిలిచేవారు. బహుశా ఇది కాకతాళీయం కావచ్చు. శ్రీదేవికి దివ్యభారతికి నిజంగానే చాలా దగ్గరి పోలికలు కనిపిస్తాయి. అయితే అప్పటికీ శ్రీదేవి చాలా ఉన్నత స్థానంలో ఉన్నారు. అందుకే శ్రీదేవితో చేయాలనుకున్న సినిమాలు అన్ని వరుస పెట్టి దివ్యభారతికి వచ్చాయి. ఆమె ఒకదాని తర్వాత ఒకటి హిందీ సినిమాల్ని ఒప్పుకొని వాటిని పూర్తి చేశారు. ఆమె మొదటి సినిమా విశ్వాత్మ. అది సూపర్ హిట్ అయింది. పాటల్లో ఆమె చూపించిన నటనకి అందరి నుంచి ప్రశంసలు లభించాయి. ఆ తర్వాత రిషి కపూర్, షారుఖ్ ఖాన్లతో కలిసి దీవానాలో నటించారు. కేవలం 3 సంవత్సరాల కాలంలోనే ఆమె 14 సినిమాలతో పాటు 6 దక్షిణ భాషల సినిమాలు నటించారు. వాటిల్లో తమిళ, తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. అవి కూడా సూపర్ హిట్ కావడంతో ఆమెకు గొప్ప పేరు వచ్చింది. 10 సినిమాలు చేసిన అనంతరం గోవిందాతో కలిసి చేసిన సినిమా షోలా ఔర్ షబ్నం. సాజిద్ నడియాడ్వాలా నిర్మాత. ఆ సినిమా షూటింగ్లో సాజిద్ గోవిందాను కలవడానికి సెట్కొచ్చారు. అక్కడే గోవిందా సాజిద్కి దివ్యభారతిని పరిచయం చేశారు. ఆ పరిచయమే వారిని దగ్గర చేసింది. ఆ ప్రేమ పరిణయం దాకా వెళ్ళింది. అప్పటికే సాజిద్కి వివాహమైంది. అయినా దివ్యభారతిని పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారు. ముస్లిం సంప్రదాయంలో జరిగిన ఈ వివాహంతో వారిద్దరూ ఒక్కటయ్యారు. ఆ తర్వాత దివ్యభారతి పేరు సనా నడియాడ్వాలాగా మారింది. ఈ పెళ్లి గురించిన వార్తలు ఎక్కువగా బయటకు రాలేదు. చాలా దాపరికంగా ఉంచారు. ఇది బయటకు వస్తే దివ్యభారతి కెరియర్కి ఆటంకం అని సాజిద్ భావించడమే దీనికి కారణం. ఎందుకంటే అప్పటికే దివ్యభారతి చేతి నిండా సినిమాలున్నాయి. దాదాపు 14 సినిమాలు. అంతేకాదు ఆమె వయసు కూడా అప్పటికి 19 సంవత్సరాలు మాత్రమే. షోలా ఔర్ షబ్నం నాటికే దివ్యభారతి తన పెళ్లి గురించిన విషయాలు ప్రపంచానికి తెలియచేయాలి అనుకున్నారు. విడుదలైన తర్వాత ఎటువంటి ఆటంకం కలగదని భావించారు. ఈలోగా సాజిద్ ఆమెకి 1993లో బహుళ అంతస్తుల భవనంలో 5వ అంతస్తులో ఇల్లు బహుమతిగా ఇచ్చాడు. ముంబైలోని వార్సావాలో ఉంది. దివ్యభారతి అక్కడికి అప్పుడప్పుడు వస్తూ ఉండేది. ఆమె సోదరుడు కునాల్ కూడా అప్పుడప్పుడు అక్కడికి వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఆమె తల్లిదండ్రులు దూరంగా ఉండేవారు. సాజిద్కి ఆమెకు బహుమతిగా ఇచ్చిన ఫ్లాట్ దివ్యభారతి పేరు మీద లేదు. అలాగని సాజిద్ పేరు మీద కూడా లేదు. అయితే అక్కడ అద్దెకున్న వేరే వ్యక్తి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది. అయితే 5వ అంతస్తులోని 3 బెడ్రూమ్ ఫ్లాట్లో దివ్యభారతి ఉండేది. ఆ భవంతి పేరు తులసి అపార్ట్మెంట్స్. 5 ఏప్రిల్ 1993న దివ్యభారతి ఒక తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వెళ్లవలసి ఉంది. ఎందుకంటే ఒక్కసారి ఆమె హిందీ, తెలుగు, తమిళ సినిమాల్ని ఒప్పుకోవటం, వాటి షూటింగ్లకు రావటం జరుగుతూ ఉండేది. ఉదయం హైదరాబాద్లో షూటింగ్ ముగించుకొని మధ్యాహ్నం మళ్లీ ముంబైలో షూటింగ్ ముగించుకొని రాత్రి సమయానికి తిరిగి అపార్ట్మెంట్స్కి చేరుకున్నారు. వరుస షూటింగ్ల మూలంగా ఆమె కాలికి గాయమైంది. అప్పటికే ఆమె చాలా ప్రసిద్ధి పొందిన నటి. మరెన్నో సినిమాలు చేతిలో ఉండటం, కొన్ని పూర్తి కావస్తూ ఉండటం వల్ల ప్రతి విషయాన్ని ఆమె చాలా జాగ్రత్తగా చూసుకునేది. దాంతో ఆమె సంపాదన కూడా పెరిగింది. 5 ఏప్రిల్ 1993న ముంబైలోని ప్రధాన కూడల్లో 4 బెడ్రూమ్లు కలిగిన ఒక ఫ్లాట్ని కొనడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు. అది ఆమెకి చాలా ఆనందం కలిగించిన విషయం. ఈ విషయం ఆమె ముందుగా ఆమె సోదరుడు కునాల్కి తెలియజేశారు. ఎందుకంటే ఆమె అతనికి ఆ ఇంటిని బహుమతిగా ఇవ్వాలనుకుంది. అతను కూడా చాలా సంతోషించాడు. ముంబై వంటి మహానగరంలో అంత పెద్ద ఫ్లాట్ని సొంతం చేసుకుంటానని అతను అస్సలు అనుకోలేదు. ఈ విషయం తెలిసి ఆమె తల్లిదండ్రులు కూడా ఎంతో సంతోషించారు. ఏప్రిల్ 6న ఆమె ఒక షూటింగ్ నిమిత్తం ముంబై నుంచి బయటకు వెళ్లవలసి వచ్చింది. కానీ కాలికి గాయం అవటం, అలాగే ఇంటిని ఖరీదు చేసిన ఆనందం ఆమెకు ఆ షూటింగ్ మర్నాటికి వాయిదా వేస్తే బాగుండు అనిపించింది. ఇదే విషయం నిర్మాతలకి తెలియజేసింది. వారు కూడా అంగీకరించారు. ఏప్రిల్ 7వ తారీఖున షూటింగ్ చేయడానికి అంగీకరించింది. ఏప్రిల్ 5వ తారీఖున ఆమె తన ఇంట్లో ఉండగా తన ఫ్యాషన్ డిజైనర్ నీతాలుల్లా ఫోన్ చేశారు. దివ్యభారతి యొక్క తదుపరి సినిమాల గురించి ఎక్కువగా మాట్లాడారు. అందులో ఆమె వేసుకోవాల్సిన దుస్తుల గురించి, మేకప్ గురించి మాట్లాడారు. దివ్యభారతి నటించిన చాలా సినిమాలకి నీతాలుల్లా కాస్ట్యూమ్ డిజైనర్గా ఉన్నారు. వారిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది. తర్వాత దివ్యభారతి చేసే సినిమాల కోసం చర్చించడానికి నీతాలుల్లా దంపతుల్ని ఇంటికి ఆహ్వానించింది దివ్యభారతి. నీతాలుల్లా భర్త శ్యామ్లుల్లా పేరు పొందిన ఒక డాక్టర్.
వారిద్దరూ దివ్యభారతి ఇంటికి రాత్రి 9 గంటల సమయంలో బయలుదేరారు. వారు తులసి అపార్ట్మెంట్స్లోని 5వ అంతస్తులో ఉన్న దివ్యభారతి ఫ్లాట్కి వెళ్లారు. ఆ సమయంలో దివ్యభారతి, ఆమె ఇంటి పని మనిషి నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్ లుల్లా, వీరు 4 మాత్రమే ఉన్నారు. పని మనిషి వారికి కావలసిన ఆహారాన్ని తయారు చేస్తూ ఉండగా వీరు ముగ్గురు వ్యాపారానికి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నారు. దివ్యభారతి ఆ రోజు రాత్రి 11 గంటల వరకు మద్యం సేవిస్తూనే ఉంది. ఆ తర్వాత దివ్యభారతి వంటింట్లోకి తన పని మనిషి దగ్గరికి వెళ్ళింది. ఆమె అంటే దివ్యభారతికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ముంబైకి మారినప్పుడు కూడా ఆమెను తన వెంట తీసుకొచ్చింది. ఆ పని మనిషిని చిన్నప్పటి నుంచి దివ్యభారతి వాళ్లే పెంచి పెద్ద చేశారు. బాధాకర ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దివ్యభారతి మరణించిన సరిగ్గా నెల రోజుల అనంతరం ఆ పని మనిషి కూడా చనిపోవటం, గుండె ఆగిపోవడంతో ఆమె మరణించిందని చెప్పారు. నీతా లుల్లా వాళ్లతో సమావేశంలో ఉన్నప్పుడు దివ్యభారతి ఆమెను చాలాసార్లు పిలిచింది. కానీ ఆమె నుంచి ఎటువంటి బదులు రాకపోవడంతో తానే స్వయంగా వంటగదిలోకి వెళ్ళింది. అక్కడ ఆమె కిటికీ దగ్గర కూర్చునుంది. ఆ గది దాదాపు 12 అడుగుల ఎత్తు ఉంటుంది. సాధారణంగా ముంబైలోని ఫ్లాట్స్లో తలుపులకి ఇనుప జాలి ఉంటుంది. కానీ దివ్యభారతి వాళ్ళు ఉంటున్న తులసి అపార్ట్మెంట్స్ తలుపులకు కానీ కిటికీలకు కానీ అలాంటి జాలీలు లేవు. దాంతో తలుపు దగ్గరికి వచ్చిన దివ్యభారతి ఆ తలుపు తెరిచి ఉండడంతో తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక 5వ అంతస్తు నుంచి కిందకి పడిపోయింది. ఆమె కింద పడిన చోట సొసైటీ వాహనాలు నిలిపి ఉంచుతారు. కానీ ఆశ్చర్యంగా ఆ రోజు మాత్రం ఎటువంటి వాహనం అక్కడ లేదు. అందుకే దివ్యభారతి కింద నేలపై పడిపోయింది. అది చూసిన పని మనిషి గట్టిగా అరిచింది. నీతా లుల్లా, ఆమె భర్త శ్యామ్ ఇద్దరు ఆ సమయంలో డ్రాయింగ్ రూమ్లో కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారు. దివ్యభారతి వాష్రూమ్కి ఏమైనా వెళ్ళిందేమో, వెంటనే తిరిగి వస్తుంది కదా అనుకున్నారు. వాళ్ళని విడిచి వెళ్లిన కేవలం 3 నిమిషాల వ్యవధిలోనే 5వ అంతస్తు నుంచి దివ్యభారతి కింద పడిపోయింది. దివ్యభారతి ఇంటి పని మనిషి నీతా లుల్లా, ఆమె భర్త, ఇంకా అపార్ట్మెంట్స్ గార్డ్స్ అందరూ పరుగున వచ్చి చూశారు. అప్పటికే దివ్యభారతి తలకి వెనక వైపున బలమైన గాయమైంది. వెంటనే పక్కనే ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికి ఆమె ఊపిరి తీసుకుంటోంది, బతికే ఉంది. తల నుంచి రక్తం కారుతూనే ఉంది. కానీ ఆసుపత్రికి చేరుకోగానే డాక్టర్లు పరీక్షించి ఆమె చనిపోయిందని చెప్పారు. ఆ తర్వాత పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేట్ చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా అది యాక్సిడెంటల్ డెత్ అని 1998లో కేసు మూసేశారు. అయితే పోలీసుల పరిశోధనలో ఇంకొన్ని విషయాలు వెలుగు చూశారు. దివ్యభారతికి ఆమె భర్తకు మధ్య పొంతన కుదరటం లేదని, అలాగే ఆమెకి ఆమె అత్తగారికి కూడా సత్సంబంధాలు లేవని తెలిపారు. సాజిద్కి అండర్ వరల్డ్ మాఫియాతో సంబంధాలు ఉన్న విషయాలు బయటకు రావడం కూడా మొదలైంది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా బయటపడ్డాయి. కానీ పోస్ట్ మార్టం రిపోర్ట్లు మాత్రం ఎక్కువగా మద్యం సేవించినందువల్ల తనను తాను బ్యాలెన్స్ చేసుకోలేక కింద పడిపోయింది అని నివేదిక ఇచ్చారు. శరీరంలో నుంచి విపరీతమైన రక్తం కారటం వల్ల, అలాగే తల మీద దెబ్బ తగలటం వల్ల చనిపోయినట్టుగా తేల్చారు. అలా 1998లో కేసుని క్లోజ్ చేశారు. ఇది ప్రభుత్వం అందించిన నివేదిక ప్రకారం ఆమె మరణానికి సంబంధించిన సత్యం. కానీ తెలియని నిజాలు చాలా ఉన్నాయని ఇప్పటికీ చాలామంది నమ్మే విషయం. అవేంటో ఎందుకు దాచారో తెలియదు. 19 సంవత్సరాల చిన్న వయసులో అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండి అన్ని సినిమాలు నటించి పూర్తి మెచ్యూరిటీ ఉన్న అమ్మాయి అతిగా మద్యం సేవించి కింద పడిపోయింది అంటే అంతగా నమ్మదగ్గ విషయం కాదు. ఏదేమైనా ఆమె మరణం ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఒక చక్కని మంచి భవిష్యత్తున్న నటిని కోల్పోయింది. ఆమె మరణించి ఇన్ని సంవత్సరాలు గడిచినా ఇంకా ఆమె గురించి ప్రజలు మాట్లాడుకుంటున్నారు అంటే ఆమెకి ఎంత ఫాలోయింగ్ ఉండేదో ఒకసారి ఆలోచించండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.